ప్రేమించు కానీ నటించకు అని. ఇది కేవలం యువతీ యువకులకు సంబంధించి మాత్రమే కాదు, అది నీ కుటుంబానికి, నీ సహభాగస్వామికి, నీ తల్లిదండ్రుల విషయంలో కూడా ఎంతైనా వాస్తవ సంగతి. ఆర్థిక విషయాల్లో నిన్ను నమ్మి నీపై ఆధారపడే వారిని నీవు మోసం చేయొచ్చు. చివరిగా భక్తి జీవితంలో కూడా నీ తోటి వాని కంటే అతి భక్తిపరుడుగా పైకి కనిపిస్తూ దాని శక్తిని ఏమాత్రం ఆశ్రయించని డొల్ల క్రైస్తవుడిగా మిగిలిపోవచ్చు కూడా. ఈ రోజున నచనా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి యథార్థమైన క్రైస్తవ్యానికి స్వాగతం పలకండి. ఎందుకంటే అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే మనిషి దేవుని కనికరం పొందుకొని అభివృద్ధి పొందుతాడు. ఒకసారి ఓ పావురాల గుంపు మేత మేస్తూ ఉండగా అటుగా వెళుతున్న కాకి ఎలాగైనా ఆ పావురాల్ని నమ్మించి మోసం చేసి వాటితో పాటు అవి తినే ఆహారాన్ని తినాలి అనుకుంది. వెంటనే అవి తెల్లగా ఉన్నాయి. ఇది కూడా తెల్లగా కనబడ్డానికి పక్కన ఉన్న బూడిదలో 1-4 సార్లు ఇటు అటు పొర్లింది. ఎలాగైతే బూడిద పూసుకొని తెల్లగా కనిపించింది. ఆ తరువాత అది పావురాలు మేత మేస్తున్నట్లు ఎగిరి ఆ మేత మేయడం పక్కనే ప్రాక్టీస్ చేసింది. అయితేనేమి అది కూడా పావురాల గుంపులో చేరి హాయిగా మేత మేస్తుంది. కొంత సమయానికి పైన ఓ కాకోల గుంపు వెళుతూ ఉండగా ఉండబట్టలేని కాకి తలెత్తి పైకి చూసింది. వెంటనే ఆ కాకి గుంపులన్నీ చూసినప్పుడు తన పాత బతుకు గుర్తొచ్చి కావ్ కావ్ అని అరవడం ప్రారంభించింది. అప్పుడు కానీ అర్థమైంది పావురాలకి అది పావురం కాదు, పావురం వేషంలో ఉన్నటువంటి ఒక కాకి అన్న విషయం. వెంటనే అవన్నీ దాని మీద పడి పొడుస్తూ ఉండగా వాటి మధ్యలో నుంచి చావు తప్పి కన్నులొట్టపడినట్లు పారిపోయింది ఆ మోసపు కాకి. నలుగురిలో అవమానం పొంది నిందల పాలై బజార్న ఏడవబడక మునిపే నటనా భక్తిని విడిచిపెట్టి యథార్థమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం తీసుకో. ఎందుకంటే యథార్థవంతునికి చీకటిలో కూడా వెలుగు పుడుతుంది. అతని వెలుగు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక.